ఏ ల్యాండ్ కైనా సరే, ఏ ప్రాంతానికైనా మనం కనెక్టివిటీ ఎంత ఇంప్రూవ్ చేస్తే ఆ ప్రాంతం తాలూకా గ్రోత్ అంత చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం సెంటర్ నుంచి ఆనందపురం వరకు ఒక 12 పాయింట్స్ పాత ఎన్హెచ్ మీద మేము ఐడెంటిఫై చేసాం. ఆ 12 పాయింట్స్ ని కూడా డెవలప్ చేయాలని, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫ్లైఓవర్ లో హైవేని ఎస్టాబ్లిష్ చేసి, ఫ్లైఓవర్ తో పాటు మెట్రో కూడా అదే పిల్లర్స్ మీద మెట్రో ప్లస్ హైవే ఈ రెండు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర సెంట్రల్ అర్బన్ మినిస్టర్ గారు మరి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేశాం. వాళ్ళు కూడా డిపిఆర్ స్టడీ చేయడానికి అగ్రీ అయ్యారు. సో డిపిఆర్ అయిన వెంటనే దాన్ని కూడా ప్రాజెక్ట్ ముందు నడిపిస్తాం. కానీ టైం మనకు క్రూషియల్. 1 year లో మన ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం. అప్పటికే మనం కనెక్టివిటీ రీస్టార్ట్ చేయాలి. కాబట్టి ఆనందపురం నుంచి అనకాపల్లికి మనకి ఏదైతే బైపాస్ అయిందో, విశాఖపట్నం నుంచి దానికి కనెక్ట్ అయ్యే 3-4 పాయింట్స్, 3-4 రోడ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి అది ప్రాపర్ గా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని ముందుగా, అంటే మనకి మెయిన్ ఆ హైవేస్ అన్ని కూడా డెవలప్ చేసి మెట్రో లైన్ అన్ని వేసే ముందే ప్యారలల్ గా